గత పార్లమెంట్ సెషన్స్ నుంచి ఈ సెషన్స్ అప్పటిదాకా కూడా 30A గురించిన చర్చని బీజేపీ వాళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నారు. ఏంటి 30A? ఈ 30Aని రద్దు చేస్తారా? ఈ అంశానికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. 30A అనేది రాజ్యాంగంలో ఉన్న చట్టం. నెహ్రూ ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చాలని ప్రయత్నించినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారు. సర్దార్ పటేల్ ఈ చట్టం హిందువులకు ద్రోహం కాబట్టి ఆ చట్టాన్ని రాజ్యాంగంలోకి తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా నేను మంత్రివర్గం మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని అంతిమంగా సర్దార్ పటేల్ కోరికకు నెహ్రూ తలవంచాల్సి వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు తెలియదు, ఈ ఘటన జరిగిన కొన్నేళ్లకే సర్దార్ వల్లభాయ్ పటేల్ హఠాన్ మరణం చెందారు. సర్దార్ పటేల్ మరణానంతరం నెహ్రూ వెంటనే ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చారు. 30A అంటే ఏంటి, దాని ఫీచర్లని చెప్తే ఈ చట్టం ప్రకారం హిందువులు తమ హిందూ మతాన్ని బోధించడానికి అనుమతించబడరు. చట్టం 30A అతను అనుమతించదు లేదా అధికారం ఇవ్వదు. కాబట్టి హిందువులు తమ ప్రైవేట్ కళాశాలలో హిందూ మతాన్ని బోధించకూడదు, హిందూ మతాన్ని బోధించడానికి కాలేజీలు ప్రారంభించకూడదు, హిందూ మతాన్ని బోధించడానికి హిందూ పాఠశాలలు ప్రారంభించకూడదు. చట్టం 30A ప్రకారం ప్రభుత్వ పాఠశాల లేదా కళాశాలలో హిందూ మత సంస్కృతిని బోధించడానికి ఎవరికి అనుమతి లేదు. ఇది వింతగా ఉంది. 30A నెహ్రూ తన రాజ్యాంగంలో లా 30లో మరొక చట్టాన్ని చేశారు. ఈ లా 30 ప్రకారం ముస్లింలు, సిక్కులు మరియు క్రైస్తవులు తమ తమ విద్య కోసం ఇస్లామిక్, సిక్కు, క్రైస్తవ మత పాఠశాలలు ప్రారంభించవచ్చు. ముస్లింలు, సిక్కులు మరియు క్రైస్తవులు తమ మతాన్ని బోధించవచ్చు. చట్టం 30 ముస్లింలకు వారి సొంత మదర్సాలను ప్రారంభించేందుకు పూర్తి హక్కును మరియు అనుమతిస్తుంది. మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వారి సొంత మతపరమైన పాఠశాల మరియు కళాశాల స్థాపించడానికి, బోధించడానికి క్రైస్తవులకు పూర్తి హక్కు మరియు అనుమతినిస్తుంది. మీ మతాన్ని ఉచితంగా ప్రచారం చేయండి. అందులోని ఇతర చట్టపరమైన అంశం ఏంటంటే హిందూ దేవాలయాల డబ్బు మరియు ఆస్తులని ప్రభుత్వ విచక్షణకు వదిలేయచ్చు. హిందూ భక్తులు హిందూ దేవాలయాలకు ఇచ్చే డబ్బు మరియు ఇతర విరాళాలను రాష్ట్ర ఖజానాకి వెళ్తాయి, లోపలికి తీసుకోవచ్చు. అదే సమయంలో ముస్లిం మరియు క్రైస్తవ మసీదుల నుండి విరాళాలు మరియు భిక్ష క్రైస్తవ ముస్లిం సమాజానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఈ చట్టం 30 యొక్క లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి చట్టం 30A మరియు చట్టం 30 అనేది హిందువులపై ఉద్దేశపూర్వక వివక్ష మరియు ఉద్దేశపూర్వక క్రమబద్ధమైన ద్రోహం. ఈరోజు హిందూ జానపద కథలకే పరిమితమైంది అనేటువంటి విషయాన్ని అందరూ బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నారు. కిందసారి కూడా అదే అన్నారు, చేయలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.